Hi friends, good evening. I think everyone is joining into the live streaming. సో కొంచెం నేను ఒక చిన్న రైటప్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఫస్ట్ నేను అది మాట్లాడతా, తర్వాత ఐ విల్ టేక్ అప్ యువర్ క్వశ్చన్స్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మీ అందరికీ ఏమైనా డౌట్ ఉంటుందంటే ఎగ్జామ్ జరుగుతుందా లేదా. మేము కొంతమంది కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ హీట్లో ప్రిపేర్ కావట్లేదు, ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గించేశారు. సో ఇప్పుడు ఏం చేయమంటారు? సో నేనేమంటున్నా అంటే, ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపేర్ కాండి మీరు. ఎందుకంటే ఎన్ని డేస్ నుంచి ఇదే నోటిఫికేషన్ కోసం మీరు యువర్ ఆల్ ఆర్ వెయిటింగ్. అండ్ ఒక 2011లో ఏం జరిగిందో నేను ఒకసారి చెప్తాను మీకు. సో 2011 నోటిఫికేషన్ సంబంధించి రీఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టమన్నారు. సో అది చెప్పింది ఎప్పుడు చెప్పినారంటే జూలై 2016 జూలైలో చెప్పారనమాట. జూలై ఎండింగ్ 25th 27th ఆ టైంలో వచ్చింది న్యూస్. దాని తర్వాత వితిన్ 1 week హాల్ టికెట్స్ ఇచ్చేశారు. వితిన్ 1 month లోపల ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారనమాట. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 month ఉంది కదా సార్ అని. అప్పుడు సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. ఎట్లా అంటే దానికి ముందు ఎగ్జామ్ జరిగింది 2012లో. సో అంటే ఆల్మోస్ట్ 4 years వరకు అసలు ఆ ఎగ్జామ్ గురించి కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ప్రిపరేషన్ కానీ అసలు ఏమీ లేదు న్యూస్. సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఇట్లా న్యూస్ వచ్చింది రీఎగ్జామ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరన్నా కొంచెము ప్రిపరేషన్లో ఉన్నారు, అప్పుడు అది కూడా లేకుండా. ఆ టైంలో చాలామంది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు టాపర్స్ అనమాట. అంటే అప్పుడు ఆ ఎగ్జామ్ రాసి ఆ రిటర్న్ ఎగ్జామ్లో టాప్ 10లో టాప్ 20లో ఉన్న వాళ్ళు కూడా ఈ 4 years గ్యాప్లో వాళ్ళు ఆ ప్రిపరేషన్ని సస్టైన్ చేయలేకపోవడము, కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయలేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ రీఎగ్జామ్ అప్పుడు చాలామంది రాయలేదు ఎగ్జామ్ అసలు. కొంతమంది అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయినారు, టచ్లో లేరు. సో సడన్గా ఎగ్జామ్ పెట్టేసరికి హూ ఎవర్ హ్యాస్ పర్ఫార్మ్డ్ యావరేజ్ దే గాట్ ర్యాంక్స్. అండ్ ఎవరైతే కొంచెం మంచిగా రాసినారో వాళ్ళందరికీ మంచి పోస్టులు వచ్చినాయి. కొంచెం అబోవ్ యావరేజ్ రాసి ఇంకా కొంచెం మంచిగా రాసిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఎస్పెషల్ ఏపీపీఎస్సికి సంబంధించి మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే ఎగ్జామ్ ప్రిపరేషను, ఎగ్జామ్ రోజు ఎలా రాస్తున్నామా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అన్సర్టనిటీస్ కానీ, ఈ డైలమాస్ కానీ వీటన్నిటిని కూడా మీరు ముందుకు ఫేస్ చేసి దాన్ని కూడా డీల్ చేయడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే వాట్ ఐ సజెస్ట్ ఈజ్, నిజంగా ఇప్పుడు November 2 ఎగ్జామ్ ఉందనుకోనే ప్రిపేర్ కాండి. అండ్ నేను దానికి చిన్న మీకు ఇది చెప్తాను, ఒక షెడ్యూల్ లాంటిది. ఐ యూస్ టు ఫాలో దట్ సేమ్ షెడ్యూల్. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 40 days టైం ఉంది. సో ఆ 40 days టైంలో ఐ థింక్ మనకి 5 papers ఉన్నాయి. సో ఈచ్ 7 days యూ నీడ్ టు కంప్లీట్ 1 paper. సో 5 papers, 7 into 5 35 days. సో 35 days అయిపోయిన తర్వాత ఇంకొక 5 days ఉంటుంది, దట్ యూ కెన్ కీప్ ఇట్ ఫర్ రివిజన్. ఓకే. సో ఆ 1 weekలో 1 paper ఎట్టు తిరిగి మీరు కంప్లీట్ చేయాలి రివిజన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఐ హోప్ యూ హ్యావ్ ఆల్ కంప్లీటెడ్ యువర్ బేసిక్ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ 1 weekలో యూ హ్యావ్ టు జస్ట్ రివైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ద నోట్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్, వాల్యూ అడిషన్స్ యూ హ్యావ్ డన్, ఎక్సెట్రా. సో ఆ 1 weekలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ప్రతి పేపర్లో ఒక 14 units ఉంటాయి, 14 to 15 units ఉంటాయి. సో అందాజుగా అప్పుడు ఎంత వస్తుంది మనకి అంటే, పర్ డే యూ నీడ్ టు ఫినిష్ 2 units. సో ఒక్క యూనిట్లో ఒక 8 topics వేసుకున్నా కూడా 2 units అంటే 16 topics వస్తాయి. సో మీరు ఒక 8 to 10 hours కూర్చుంటానంటే రోజుకి. సో ఫర్ ఎవ్రీ అవర్ యూ నీడ్ టు కంప్లీట్ 2 topics. సో అట్లా మీరు ప్లాన్ చేసుకొని డే వైజ్, హవర్ వైజ్ షెడ్యూల్ వేసుకొని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈ 35 days ప్రొడక్టివ్గా ఉంటుంది.
ఎగ్జామ్ ఉండని ఉండకపోని ఆ తర్వాత సంగతి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 మంత్స్ సంబంధించిన టచ్ మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఇంకోటి కానీ అదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా కూడా వెల్ అండ్ గుడ్. సో దట్ ఈస్ ద థింగ్. దాని తర్వాత అండ్ ఆ 1 అవర్కి 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు ఏం ప్రిపేర్ కావాలి అని అడుగుతారు. ఆల్రెడీ మీరు చేసుకున్న నోట్స్ కానీ ఇదంతా కానీ రెడీ చేసుకోండి. ఆల్రెడీ మనము ఆన్సర్ రైటింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ద సిలబస్ యూ నీడ్ టు హ్యావ్ ఒక 1 పేపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒక 15 to 20 పాయింట్స్ ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఇంట్రొడక్షన్, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కానీ, ప్లస్ ఒక వాల్యూ అడిషన్, ఏదైనా ఒక డయాగ్రామ్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మీరు రెడీమేడ్గా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ ద సిలబస్. అంతా మీకు తెలుసు ఆల్రెడీ, వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్ క్లాస్. అండ్ మన టార్గెట్ ఒక్కటే ఉండాలి, ఏమంటే మీరు నార్మల్గా రాసే ఆన్సర్కి నేను మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేసిన టిప్స్ కానీ, వాల్యూ అడిషన్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ యూస్ చేసి మీరు ఆ 1 ఎక్స్ట్రా మార్క్ పర్ ఈచ్ క్వశ్చన్, పర్ ఈచ్ ఆన్సర్ ఎలా తీసుకురావాలి, దట్ షుడ్ బి అ టార్గెట్ అనమాట. ఏదో ఒకటి చేసి మీరు రాసే ఆన్సర్కి సంథింగ్ యూ యాడ్స్ దట్ మసాలా అండ్ ట్రై టు గెట్ దట్ 1 ఎక్స్ట్రా మార్క్. దట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, సో మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీ గురించి చదువుతున్నారు అనుకోండి. సో నానో టెక్నాలజీ గురించి చదువుతున్నప్పుడు నానో టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్ నేను ఏం చేసుకోవాలి, ఏం యూజ్ చేయాలి ఎగ్జామ్లో వస్తే, ఏదైనా ఫ్లో చార్ట్ రెడీ చేసుకోవడమా, లేకపోతే ఏదైనా స్టాటిస్టిక్స్, మంచి నానో టెక్నాలజీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ యూజ్ చేయడమా, లేకపోతే ఏదైనా నానో టెక్నాలజీకి సంబంధించిన డయాగ్రామ్ ఏదైనా యూజ్ చేయడమా, దట్ యూ హ్యావ్ టు ఓకే మీరు ముందే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఆ 1 ఎక్స్ట్రా మార్క్ ఈజ్ ద కీ పాయింట్. అండ్ మీరు చదివేటప్పుడు నేను ఏం చెప్తానంటే, చాలామంది నాకు అనిపించింది ఏంటంటే, చాలామంది గుడ్డిగా ఊరికే వందల టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు. అంటే నేను పర్సనల్గా నేనైతే ఒక టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు. దట్ హ్యావ్ టోల్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అర్లియర్ ఇట్ సెల్ఫ్. బట్ కొంతమందికి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి పక్కన 100 మందిలో 80 మంది టెస్ట్ సిరీస్ రాసి ఇంకా మోర్ రెడీగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో కాంపీట్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా రాయాల్సిందే. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు ప్రిపరేషన్ ఇంకా కంప్లీట్ కాకముందే ఊరికే ఓ టెస్ట్లు రాసేసి రోజుకోటి దట్ ఐ డోంట్ రికమెండ్. ఫస్ట్ మీ ప్రిపరేషన్, మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను చెప్పిన వాల్యూ అడిషన్స్ కానీ, ప్రతి టాపిక్కి కొన్ని పాయింట్స్ కానీ, ఇదంతా రెడీ అయిన తర్వాత దెన్ యూ ట్రై టు గో ఫర్ ద టెస్ట్ సిరీస్. దట్ టు పర్ సబ్జెక్ట్ 1 or 2 ఈజ్ ఫైన్. అండ్ దెర్ షుడ్ బి ఇనఫ్ గ్యాప్, అట్లీస్ట్ మీకు ఒక టెస్ట్కి ఇంకొక టెస్ట్కి గ్యాప్ ఉండాలి. సో దట్ మీరు ఆ రికన్సైల్ చేసుకోవడానికి కానీ, మళ్ళీ కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, రివిజన్ చేయడానికి కానీ అదంతా ఉండాలి. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేయండి. అండ్ ఐ థింక్ వీగ్లోరీ ఈజ్ ప్లానింగ్ ఫర్ 1 more టెస్ట్ సిరీస్. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనుకొని ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్. అండ్ అది చెప్తారనుకుంటా ఒక 2-3 డేస్లో మీకు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం క్లాస్లో. మీరు ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక చిన్న హ్యాక్ చెప్తాను మీకు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, చాలామంది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని తలాలు బాదుకుంటూ ఉంటారు. సో నేనేం చేసామనంటే, ఇప్పుడు సడన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ సడన్గా ఇప్పుడు దీని మీద క్వశ్చన్ వస్తే నేను రాయాలి అనుకున్నప్పుడు, నాకు ఏం దాని మీద ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, బట్ ఐ నీడ్ టు రైట్ సమ్ ఆన్సర్ అని ఒకసారి అట్లా నేను సడన్గా ప్రిపేర్ అయిపోయి, ఐ మీన్ బ్రెయిన్ రెడీ చేసుకొని పేపర్ పెన్ తీసుకొని ఎస్ లెట్ us రైట్ 1 ఆన్సర్ ఫర్ 10 marks క్వశ్చన్ అని చెప్పి ఆ టాపిక్ అనుకొని కింద రాసేవాడిని. అంటే నేను ఐ డి నాట్ రైట్ ద ఫుల్ ఆన్సర్, అంటే మొత్తం లైన్స్లో రాసేవాడిని కాదు. జస్ట్ ఇంట్రొడక్షన్లో నేను మనసులో అనుకునేవాడిని, జస్ట్ థింక్ ఇన్ ద బ్రెయిన్. ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, ఓకే ఈ స్టాటిస్టిక్ లేకపోతే ఈ లైన్ రాయాలి, ఓకే ఈ కీవర్డ్. దాని తర్వాత కింద నెక్స్ట్ పాయింట్స్లో బాడీలో పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏం రాయాలనుకుంటున్నావు ఆ కీవర్డ్ ఒకటి రాసుకోండి. అట్లా ఒక 10-15 పాయింట్స్కి సంబంధించిన 10-15 కీవర్డ్స్ రాసుకొని కంక్లూజన్లో ఏం రాయాలనుకుంటున్నారు అది ఒకటి. అట్లా ఒక డైలీ ఒక 2-3 క్వశ్చన్స్కి అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చొని అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ రాసుకుంటే, సేమ్ థింగ్ అప్లైస్ టు ఎస్ఏ ఆల్సో.
ఎస్ఏ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మీకు చెప్పా క్లాస్లో కూడా, ఇస్రో మీద ఎస్ఏ వచ్చినప్పుడు ఎలా రాయాలి, నాకేం తెలియదు ఇస్రో గురించి, జస్ట్ న్యూస్ పేపర్లో చదివింది అక్కడక్కడ గుర్తున్నది తప్పితే పెద్ద నేను ప్రిపేర్ కాలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రా మెటీరియల్ ఫర్ రైటింగ్ ఎస్ఏ, బట్ స్టిల్ నేను రాయాలా ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే అది మన బ్రెయిన్ని ట్యూన్ చేయడం. అంటే ఎలాంటి బౌన్సర్ క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి మనం అన్ప్రిపేర్డ్ టాపిక్ వచ్చినా కూడా రాయాలి. సో అలా యూ కెన్ ప్రాక్టీస్. దాని తర్వాత సీ దట్ మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఎగ్జామ్లో 15కి 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను చెప్తున్నాను క్లాస్లో కూడా. ఆ 15 క్వశ్చన్స్ ఎప్పుడు అటెంప్ట్ చేస్తామంటే 15లో ఖచ్చితంగా ఒక 2 to 3 క్వశ్చన్స్ బౌన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బౌన్సర్ క్వశ్చన్స్ని కూడా హ్యాండిల్ చేసే విధంగా మనం ప్రిపరేషన్, మన ట్యూనింగ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ నౌ. సో మీరు ప్రిపేర్ కాని క్వశ్చన్స్ వచ్చినా కూడా ఏదో ఒకటి ఆన్సర్ రాయాలి. అఫ్ కోర్స్ అది బ్లఫింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, బట్ వాడికి తెలియకూడదు కరెక్షన్ చేసే వాళ్ళకి. వీడికి ఏం తెలియదు, బట్ ఈ ట్రై టు మేకప్ సంథింగ్ అని తెలియకోకుండా ఎస్ హీ నో సంథింగ్ అబౌట్ ద ఇది అని చెప్పి అట్లీస్ట్ యూ నీడ్ టు గెట్ సమ్ బేసిక్ మినిమం మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్. సో దట్ షుడ్ బి యువర్ టార్గెట్. అండ్ కరెంట్ అఫైర్స్కి నేను ఏం చెప్తానంటే మన విషన్ ఐఏఎస్వి మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి మీకు. సో దాంట్లో మీరు వెళ్ళి మన సిలబస్ని ఒక్కసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కసారి మన సిలబస్ అంతా చదవండి. ఒక అన్ని టాపిక్స్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి విషన్ ఐఏఎస్ మ్యాగజైన్స్ ఓపెన్ చేయండి, ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేయండి. ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళి ఇప్పుడు మనకి సిలబస్లో వచ్చేసి నానో టెక్నాలజీ అని ఉంటుంది. విషన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్లో నానో టెక్నాలజీ పాలసీ అని చెప్పి లేటెస్ట్ అని చెప్పి ఉంటుంది ఒక టాపిక్. సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. సో దట్ వే మీరు సిలబస్లో ఉన్న ఆ టాపిక్స్ అన్నిటికీ కరెంట్ ఇష్యూస్ని మీరు మార్కప్ చేసుకుంటారు. దాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ కండి. ఎందుకంటే దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ ఓన్లీ దోస్ టాపిక్స్ కమింగ్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ అడిగితే ఈ స్టాటిక్ టాపిక్ని, ఆ డైనమిక్ టాపిక్ని కలిపి అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో డోంట్ మిస్ దట్ ఎక్సర్సైజ్. అది కంపల్సరీగా చేయండి. సిలబస్లో ఉన్న టాపిక్కి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో సో అట్లా ప్రతి మంత్కి మార్క్ చేసుకుంటారండి. మీకు ఏది మెయిన్స్కి రిలవెంట్గా అనిపించిన కరెంట్ అఫైర్స్ టాపిక్ని. కొన్ని టాపిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాసా వాడు ఏదో మార్స్ ఆర్బిటర్ ఏదో పైకి పంపించాడు అని చెప్పి, లేకపోతే చైనా వాడు ఏదో ఒక మిషన్ చేశాడు అని చెప్పి, అవన్నీ దోస్ ఆర్ నాట్ నీడెడ్. ఎందుకంటే అవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ మన ఇండియాకి సంబంధించినవి, ఏపీకి సంబంధించినవి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. అండ్ ఎస్ఏ నేను ఆల్రెడీ చెప్తున్నాను మనకు ఎస్ఏ క్లాస్లో. ఒక 30 టాపిక్స్ ప్రిపేర్ చేసుకోండి ముందే. సో ఒక 15 స్టాటిక్ ఇష్యూస్ మీద, ఒక 15 కరెంట్ ఇష్యూస్ మీద. స్టాటిక్ ఇష్యూస్ మీద అంటే ఆల్రెడీ అవి ఇంకెవర్ గ్రీన్ టాపిక్స్ అనమాట. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఎడ్యుకేషన్లో మళ్ళీ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. దాని తర్వాత హెల్త్ సెక్టర్ ఆఫ్ ఇండియా, హెల్త్ సెక్టర్ ఆఫ్ ఏపీ. దాని తర్వాత ఇంకా నార్మల్ టెర్రరిజము, నక్సలిజము. దాని తర్వాత ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ టాపిక్స్. ఇవి ప్రతి దీంట్లోనూ ఉంటాయి. ఓకే. సో ఇవి మన వీకర్ సెక్షన్స్ మీద క్వశ్చన్స్. దాని తర్వాత ఏపీకి సంబంధించి ఇప్పుడు మన స్కీమ్స్ మీద క్వశ్చన్స్. సో ఇవన్నీ ముందే రెడీగా చేసుకొని పెట్టుకోండి. అంటే రెడీ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మన క్లాస్లో డిస్కస్ చేసినాం. ఒక మంచి పర్ఫెక్ట్ ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్స్, దానికి బాడీలో మీరు రాయాలనుకుంటున్న రా మెటీరియల్, పాయింట్స్ ఎక్సెట్రా అవంతా కూడా. దాని తర్వాత మంచి కంక్లూజన్స్, ఏదైనా మంచి కోట్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ముందే రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎస్ఏకి మనం ఇందాక ముందు డిస్కస్ చేసిన షెడ్యూల్లో 1 వీక్ ఉంటుంది కాబట్టి ఆ 1 వీక్లో ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత చాలామందికి సార్ అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా, ఒకసారి మంచి ఫైర్తో ప్రిపేర్ అయ్యాం, మొన్న ఎగ్జామ్ పెట్టలేదు, సో మొత్తం ఇప్పుడు ఫైర్ అంతా పోయింది, డల్గా అనిపిస్తూ ఉంది. సో ఇట్లా అందరూ అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను సో దీనికోసమే వెయిట్ చేశారు ఇన్ని రోజుల నుంచి. ఈసారి ఎగ్జామ్ జరుగుతుంది అనుకొని ట్రై చేయండి. ఓకే. మనం ఒకసారి మన గ్రూప్లో ఒక కొటేషన్ పెట్టుంటాం అప్పుడు. ఏమని అంటే, సమ్టైమ్స్ ఇట్స్ ఆఫెన్ ద లాస్ట్ కీ ఇన్ ద బంచ్ దట్ ఓపెన్స్ ద లాక్ అని చెప్పి. సో తాళం ఓపెన్ చేసినప్పుడు ఒక గుత్తిలో తాళం చెవులు ఉన్నాయి. సో తీస్తా ఉన్నాం రావట్లేదు.
బట్ లాస్ట్ వరకు ట్రై చేయాలి మనము. మీరు తీయకుండా వదిలేస్తే, ఎగ్జామ్ పెట్టేస్తే యూ విల్ మిస్ ద ఛాన్స్. అండ్ బిలీవ్ మీ, జాబ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అండ్ కొన్ని గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయాలంటే కొంచెం గ్రేట్ డిసిప్లిన్ ఉండాలి. సో ఐ థింక్ ఎగ్జామ్ జరుగుతుంది అనుకొని స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే. అండ్ ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు ట్రై టు హియర్ సమ్ మోటివేషనల్ సాంగ్స్, సీ సమ్ మోటివేషనల్ సాంగ్స్ ఇన్ యూట్యూబ్. రైజ్ అని ఒకటి ఉంటుంది, క్యాటీ పెర్రీ, ఒలింపిక్స్ అప్పుడు చేసినది వీడియో ఒకటి. దాని తర్వాత బిలీవర్ సాంగ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్. ఈ అప్పుడప్పుడు ఇంకా మీకు ఏదైనా మోటివేటింగ్ అనిపించేవి యూ కెన్ వాచ్. అండ్ కొంచెం సోషల్ మీడియాకి అండ్ ఫోన్కి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇట్ ఈట్స్ అప్ యువర్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాని తర్వాత ఒక చిన్న హ్యాక్ ఏంటంటే, నాకు ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు. నేను నోట్స్ అయితే ఎంతైనా ప్రిపేర్ చేసుకున్నామండి కానీ, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ రివైజింగ్ అనమాట. రాసిన నోట్స్ని చదవబుద్ధి అయ్యేది కాదు నాకు అంటిల్ ద ఎగ్జామ్ డే కమ్స్. సో ఫస్ట్ టైం నేను రాసినప్పుడు అది నాకు చాలా ప్రాబ్లం అయింది. అంటే ఐ కుడ్ నాట్ రివైజ్ ఇన్ ద గివెన్ టైం. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది నా స్కోర్స్ కూడా. సో అట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ట్రై టు రీడ్ అవుట్ అలౌడ్. పైకి గట్టిగా చదవండి, డోర్ వేసుకొని గట్టిగా చదవండి, చిన్నపిల్లలు అప్పుడు చదివేటట్టు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, సౌండ్ తగ్గిందని అనిపిస్తే, సౌండ్ ఆగిందంటే వచ్చి గుర్తు చేయమని చెప్పండి. ఎందుకంటే మనం ఈ ప్రిపరేషన్ టైంలో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా గట్టిగా పైకి చదవడం వల్ల మీకు సౌండ్కి మళ్ళీ ఒకసారి బ్రెయిన్కి వెళ్తుంది, ఇంకా కొంచెం బాగా గుర్తుండే అవకాశం ఉంది. అండ్ యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫిలిమ్స్ అయిపోయింది. అండ్ మీరు వీగ్లోరీ ప్లస్ మన ప్రోగ్రామ్స్ చూస్ చేసుకున్నారు. యు ఆర్ ఇన్ ద రైట్ హ్యాండ్స్, యు ఆర్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. నేను మీకు చెప్పిన ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ ఫాలోడ్ ఇన్ మై ఎగ్జామ్. నా ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నవి మొత్తం సమ్మరైజ్ చేసి వడగట్టి కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ని మీకు ఇచ్చాను. సో ఆల్ దట్ డెకేడ్స్ ఎక్స్పీరియన్స్ ఈస్ దేర్ ఇన్ దట్ 15-20 hours.